హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడ్ విత్ హర్ష. సో ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే కేరళలోని తిరువనంతపురంలో అయితే ఉన్నాము. లాస్ట్ వీడియోలో అయితే మనం శబరిమల వీడియోని అయితే కవర్ చేసాం కదా. అండ్ ఈరోజు వచ్చేసి తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాము. అండ్ ఈ ఇయర్లో ఇదైతే రెండోసారి అనమాట మనం రావడం. లాస్ట్ టైం మార్చ్లో అయితే వచ్చినాము. అండ్ అవుట్ఫిట్ని అయితే చూపిస్తాను. టెంపుల్లో మనం ఏ అవుట్ఫిట్ వేసుకున్నామో ఒకసారి ఆగండి. అండ్ ఇదైతే అవుట్ఫిట్ అనమాట. సో, ఇలాగే ఎళ్ళాలి. టెంపుల్‌లో కొన్ని డ్రెస్ కోడ్స్ ఉన్నాయి. సో, అవేంటో నేను చూయించడానికి ట్రై చేస్తాను. సో, ముందు ఎళ్తున్నాడు గదా! సేమ్ అలా అయితే మనం డ్రెసప్ అయితే అవ్వాలనమాట. పంచ అండ్ కండువా తప్ప బాయ్స్‌కి ఇంకేముండొద్దు. లేడీస్ అయితే శారీస్ కట్టుకోవాలి. 100% కట్టుకోవాలి. లేదంటే మీరేసుకున్న డ్రెసెస్ పైనే ఐ మీన్ ఒక ధోతి టైప్‌లో ఉంటది. దాన్నయితే కట్టుకోవాలనమాట. మనమైతే టెంపుల్‌కి ఇప్పుడు వేరే సైడ్ నుంచి ఎళ్తున్నాము. మెయిన్ గోపురం ఉంటది గదా! అందరూ పిక్స్ దిగుతారు గదా! అక్కడి నుంచి కాకుండా వేరే సైడ్ నుంచి అయితే ఎళ్తున్నాము. అండ్ దర్శనం అయిపోయిన వెంటనే ఇక్కడ నుంచి వీలైతే మదురై అలా వెళ్తాం అనుకుంటాను. అండ్ ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ ఉన్నాయి. ఇక్కడ నేను డిస్‌ప్లే చేస్తున్నాను. సో, అవి కూడా ఒకసారి చెక్ చేసుకొని ఆ టెంపుల్ ప్రకారం అయితే వెళ్ళండి. పక్కనైతే పెళ్లి జరుగుతున్నట్లుంది. టెంపుల్ నుంచి వచ్చేసినట్టు కుమ్మేసేయాలి. అట్లేం అనుకోకండి. నేను చాలా గుడ్ బాయ్‌ని. అట్లా ఎవరి పెళ్ళిలో పడితే ఆళ్ళ పెళ్ళిదే నేను. నా పెళ్ళిలోనే తింటానో లేదో అని డౌట్ వస్తుంది. పక్కోళ్ళ పెళ్ళిలో పోయి నేను తింటానా? సో, అది మ్యాటర్. ఇక్కడైతే టెంపుల్ టైమింగ్స్ ఉన్నాయి. ఒకసారి జూమ్ ఏసుకోండి. అండ్ మనమైతే ఇక్కడ మొత్తం అన్నీ సబ్మిట్ చేయొచ్చు. ఎలక్ట్రానిక్ ఐటెమ్స్, మొబైల్స్ గానీ అన్నీ. సో, అన్నీ మనం ఇక్కడ సబ్మిట్ జేసి మనమైతే లోపలికెళ్ళిపోదాము. అండ్ టెంపుల్‌లో చాలా ఐ మీన్ రెస్ట్రిక్టెడ్ థింగ్స్ ఉంటాయన్నమాట. మనం అవన్నీ క్యారీ చేయగూడదు. సో, అవన్నీ క్యారీ చేస్తే మాత్రం ఇష్యూస్ అయితాయి. మనం గూడా రెస్పెక్ట్ జేయాలి. సో, ఇప్పుడే దర్శనం అయితే అయిపోయిందనమాట. మేమైతే టెంపుల్‌కి వేరే గేట్‌లో నుంచయితే వచ్చినాము. అండ్ ఇప్పుడు మెయిన్ గోపురం సైడ్ అయితే ఎళ్తున్నాము. మేమొచ్చిందయితే వేరే గేట్ నుంచయితే లోపలికి ఎంట్రీ అయినాం గదా! అండ్ మేమైతే ఇప్పుడు మెయిన్ గేట్ సైడ్ ఎళ్తున్నాము ఫోటోస్ దిగుదామని. సో, అక్కడికి నడుచుకుంటూ ఎళ్ళే వరకి చుట్టూ అయితుంది. సో, మనమైతే టెంపుల్ ఇవతల సైడ్ నుంచయితే వచ్చినాం ఇందాక. మనం వెళ్ళిందయితే కంప్లీట్‌గా ఆపోజిట్ సైడ్‌లో నుంచయితే ఎంటర్ అయినాము. అండ్ ఇవతల నుంచయితే వచ్చినాము. ఇక్కడేదో ప్రోగ్రామ్ జరిగినట్లుంది. స్టేజ్ అయితే ఏసిర్రు. ఫోటోస్ మంచిగా దిగుదాము గోపురం ముందు నిల్చొనని అనుకుంటే అస్సలు అవ్వట్లేదు. ఏదో ప్రోగ్రామ్ జరిగినందుకు స్టేజ్ మొత్తం అడ్డొచ్చేస్తుంది. డిసప్పాయింటింగ్‌గా కొంచెం ముందుకెళ్ళైతే ట్రై చేద్దాము. సో, ఇక్కడైతే కొన్ని ఫోటోస్ దిగినాము. ఇంతకుముందయితే కొంచెం మంచిగా రాలేదు. అండ్ ఇక్కడ పక్కనైతే కోనేరైతే ఉంది చూయిస్తాను. ఈ కోనేరైతే నేనొచ్చినప్పుడల్లా చూస్తున్నాను. ఇది థర్డ్ టైమ్ అనుకుంటాను. ఎప్పుడూ వాటరయితే మంచిగా ఉంటాయి. ఒక్కసారి గూడా డ్రై అయిపోలేదనమాట. సో, నీట్‌గా చాలా వాటరంతా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్ వాళ్ళు. అండ్ కాళ్ళైతే కాలుతున్నాయి. ఫుల్ వేడిగా ఉంది. స్వెట్టింగ్ అయితే వస్తుంది. హ్యూమిడిటీ ఏరియా కదా తిరువనంతపురం. అండ్ ఇక్కడ అన్నీ ఏవేవో స్టాల్స్ అవన్నీ పెట్టారు. ఏదో ప్రోగ్రామ్ అయితే జరిగింది. సో, మనమైతే ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయి, మనము బ్రేక్‌ఫాస్ట్ చేసేసి, మనం కన్యాకుమారికైతే స్టార్ట్ అవ్వబోతున్నాము. చలో మరి స్టార్ట్ అవుదాం ఇంకా. సో, మనమైతే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి ఎగ్జిట్ అయిపోయి, కన్యాకుమారి అయితే కన్యాకుమారి అయితే స్టార్ట్ అయిపోయినాం. దారిలో మీల్స్ కోసం అయితే ఆగినాము. నేనైతే ఒక సౌత్ ఇండియన్ మీల్స్ అయితే చెప్పుకున్నాను. కేరళ స్టైల్‌లో ఉన్నది. అండ్ ఇక్కడ ఉన్నది ఏదో నెయ్యి అన్నాడు గానీ, అదేమో తేనెలాగా ఉంది. చాలా ఘోరంగా ఉంది. అండ్ మొత్తం ఒక 9 టైప్స్ ఆఫ్ కర్రీస్, చట్నీస్ అండ్ పొడులైతే ఇచ్చిండనమాట. నేను ఇంతకుముందే పొంగలైతే ట్రై చేసిన. అది చాలా వరస్ట్‌గా ఉండే. హాఫ్ అయితే తిన్నా. సో, ఇప్పుడైతే మీల్ సూపర్ ఉన్నట్లుంది. అనవసరంగా ట్రై చేసినా అనిపిస్తుంది. వేరే ప్లేస్‌కొచ్చి తృప్తిగా తినాలి. లేకపోతే చాలా బాగోదు. సో, ఫైనల్‌గా కన్యాకుమారి అయితే వచ్చేసినాము. అక్కడ లాస్ట్ పాయింట్ ఉంది. అక్కడి దాకా అయితే మనం వెళ్దాము. అండ్ ఎన్నో ఇయర్స్ నుంచి అయితే అనుకుంటున్నా కన్యాకుమారి రావాలని. మొత్తానికి శబరిమల దర్శనం తర్వాత అయితే మనం కన్యాకుమారి కూడా వచ్చేసినాము. సో, ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం. సో, మంచిగా నీట్‌గా ఎక్స్‌ప్లోర్ చేద్దాం దీన్ని కూడా. చలో మరి. సో, మనమైతే ఇక్కడున్న ఈ స్ట్రీట్ షాపింగ్‌నైతే ఎక్స్‌ప్లోర్ చేద్దాము. ఇక్కడంతా హల్వాస్, చాక్లెట్స్ అండ్ ఏవేవో స్వీట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో కొన్ని స్ట్రీట్ షాపింగ్ లైక్ బట్టలు, బ్యాగులు ఏమేమో ఉన్నాయి. సో, అలా నడుచుకుంటూ అయితే ముందుకెళ్తున్నాము. అండ్ స్ట్రీట్ ఫుడ్ గూడా ఉంది. అండ్ అలాగే సమ్ గేమ్స్ ఉన్నాయి సైడ్‌కి. ఇలా నడుచుకుంటూ వెళ్తే బీచ్ వచ్చేస్తది. సో, ఎన్నో డేస్ నుంచి అనుకున్న బీచ్ ఇది. అసలు ఇక్కడే ఒక నైట్ కూడా స్టే చేయాలని ఉంది. బట్ ఇప్పుడైతే కాదు. మేబీ సమ్ అదర్ టైమ్ నెక్స్ట్ టైమ్ వచ్చి ఇంకా ఎక్కువ సేపు అయితే మనం ఇక్కడ ఎక్కువ డేస్ అయితే టైమ్ స్పెండ్ చేద్దాము. ఒక 2 డేస్ అలాగా. సో, ఇదేదో అనుకోని ట్రిప్‌లో అతిథిలాగా వచ్చిందనమాట కన్యాకుమారి. అలా అక్కడి నుంచయితే నడుచుకుంటూ వచ్చేసినాం. ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ నుంచి. అండ్ ఇలా ఇక్కడ ఇక్కడ టర్న్ అవుతే మనం రైట్‌కి బీచ్‌లోకైతే ఎళ్ళిపోతాము. అండ్ ఇక్కడ అన్ని షాపింగ్స్ ఉన్నాయి. మళ్ళీ సేమ్ స్ట్రీట్ షాపింగ్ బీచ్‌లోకెళ్ళేటప్పుడు గూడా కొన్ని స్వెటర్ షాప్స్ అండ్ కొన్ని టాటూ షాప్స్ అయితే ఉన్నాయి. సో, మనం అలా అయితే డైరెక్ట్‌గా కిందకైతే ఎళ్ళిపోదాము. అండ్ ఇక్కడ ఒక టెంపుల్ గూడా ఉంది. అది ఏ టెంపులో తెలీదు ఎగ్జాక్ట్‌గా. మనం బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం దానికి సైడ్‌కి. సో, కన్యాకుమారిలో అయితే లాస్ట్‌కి ఒక స్టాచ్యూ అయితే కనిపిస్తది గదా! ఇక్కడుంది. సో,
1 సెకండ్ పోలయితే అడ్డమొచ్చినట్లుంది. యాహ్! ఇదొచ్చేసి వివేకానంద స్టాచ్యూ అనమాట. సో, అక్కడి దాకైతే జనాలు చాలా మందెళ్ళినట్లున్నారు. మనం గూడా ఎళ్ళడానికైతే ట్రై చేద్దాం. అక్కడ చాలా మందున్నారు. సో, మనం గూడా ఎళ్ళడానికైతే ట్రై చేద్దాం అక్కడి దాకా. సో, అక్కడైతే చాలా మందయితే ఎళ్ళిండ్రు. అండ్ ఇక్కడ మొత్తం ఒక లిమిట్ లాగా సెట్ జేశారనమాట. క్రాస్ చేసి ఎళ్ళకుండా. ఈ మధ్య నేనెళ్ళిన అన్ని బీచెస్‌కి ఆల్మోస్ట్ ఇలాగే చేశారు. మేబీ డ్యూ టు రెయినీ సీజన్స్‌లో వేవ్స్ ఎక్కువొస్తాయి డేంజర్ గాబట్టి. అండ్ అక్కడికైతే చాలా మందున్నారు. మేబీ బోట్‌లో ఎళ్ళాలనుకుంటాను. సో, మనకైతే అంత టైం లేదు. మనం జస్ట్ ఏదో ఇలా 1 అవర్ బీచ్ సన్‌సెట్ చూసేసైతే ఎళ్ళిపోదామనైతే వచ్చినాము. అండ్ ఇక్కడ కలర్స్ అంతా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. వేరే బీచెస్‌తో కంపేర్ చేస్తే లాస్ట్‌కి గాబట్టి నీట్‌గా ఉన్నట్లుంది. కాసేపు అయితే ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నాం కానీ అనుకున్నాం ప్రశాంతంగా కూర్చున్నట్లే, కానీ వేరే వాళ్ళు వచ్చి దమ్దం వేసుడే ఎక్కువ ఉంది. డబ్బులు ఏమని జాతకాలు చెప్తామని అంత సతాయిచ్చారు. అక్కడ కూర్చోబుద్ధి కాలేదు. అక్కడ నుంచి ఇట్లా కింద ఫారినర్స్ బాగా నచ్చిర్రంట. ఆ ఫారినర్స్ అయితే చూసారా, అక్కడ ఫారినర్స్ ఉన్నారు కనిపిస్తున్నారు. వాళ్ళకు మనోడికి బాగా నచ్చినంట. ఇంటలేడు, వాళ్ళని చూద్దామని పెట్టిండు. వాళ్ళ వైఫ్ ఈ వీడియో ఏడవుతుందని భయపడుతున్నాడు పిల్లగాడు. సో సన్సెట్ అయితే అవుతుంది. మా ఊరికి అయితే ఆగుతలేదు అసలు. పోదాం అని పెట్టినప్పటి నుంచి ఇప్పుడే ఇక్కడ మంచి వ్యూని అయితే చూసి ఎంజాయ్ చేసిండు. అప్పటి నుంచి కన్నల్లో వాళ్ళ మీదనే ఉంది. ఏం చేయాలి, పెళ్ళయింది పిల్లగానికి, కొడుకు కూడా పెట్టిన అయినా కూడా మారతలేదండి. ఏం చేయాలి అసలు. బీచ్ దగ్గర అయితే టాటూ అయితే వేయించుకుంటున్నాం. మన గోప్రోలో మంచిగా టైం ల్యాప్స్ అయితే పెట్టినా. బ్రో అయితే 600కి ఇక్కడ ఒక కింగ్ సింబల్ ప్లస్ చెస్ అని అయితే వేస్తున్నాడు. ఏమేమో అప్లై చేస్తాడు, భయం అవుతుంది. ఫస్ట్ టాటూ అనమాట, చూద్దాం. సో టాటూ అయితే అయిపోయింది. మండుతుంది, మామూలుగా మండుతలేదు, వాసింది ఎక్కడిదక్కడ. అండ్ సన్సెట్కి అయితే పెట్టేసిన టైం ల్యాప్స్. సో షాపింగ్ అయితే అయిపోయింది అండ్ సన్సెట్ కూడా చూసినాము. ఆ లాస్ట్ క్లిప్స్లో అయితే చూసింటారు కదా, అది మ్యాటర్. అండ్ కార్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి మధురై అయితే లేదు, మధురై వెళ్దాం అనుకున్నాం. చాలా లేట్ అయింది. డైరెక్ట్గా హైదరాబాదే. మధ్యలో ఒక డిన్నర్ స్టాప్ 9:30, 10 మధ్యలో. అండ్ దాని తర్వాత ఒక టీ బ్రేక్ బెంగళూరు సిటీ అవుట్స్కట్స్ దాటిన తర్వాత. అండ్ తర్వాత ఇంకా డైరెక్ట్ ఇంటికే అనమాట. సో మధ్యలో ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఉంటే చూద్దాం. చలో మరి. సో ఇప్పుడున్నది మనమైతే కన్యాకుమారిలోనే లాస్ట్ పాయింట్‌లో ఉన్నాము. ఎక్కడైతే NH-44 అయితే స్టార్ట్ అయితదో, ఇక్కడ నుంచి కాశ్మీర్ వరకైతే ఉంటది. చాలా స్టేట్స్ నుంచి కవర్ అయితా ఎళ్తుంటదనమాట. అండ్ ఈ రోడ్‌లో మనం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1000+ కిలోమీటర్స్ అయితే మనం డ్రైవ్ చేయబోతున్నాము. మనకైతే 17 అవర్స్ చూపిస్తుంది. మధ్యలో బెంగుళూరు వస్తది కాబట్టి కొంచెం జర్నీ ఎక్కువ పడతది. సో దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్. మన ఛానెల్‌లో వీడియోస్ గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ సపోర్ట్ నాకెప్పుడూ ఉంటదని అనుకుంటున్నాను. చలో సీ యూ ఇన్ మై ఫ్యూచర్ వ్లాగ్స్. బై బై. థాంక్ యూ సో మచ్.